ద హంగర్ గేమ్స్ ద బ్యాలెట్ ఆఫ్ సాంగ్ బర్డ్స్ అండ్ స్నేక్స్. ఇది యాక్షన్ అడ్వెంచర్ మూవీ. యాక్చువల్లీ ద హంగర్ గేమ్స్ మూవీ సిరీస్ 2012లో స్టార్ట్ అయ్యి 2015 వరకు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క మూవీతో వచ్చింది. అండ్ 2015 తర్వాత లాస్ట్ ఇయర్ 2023లో ద బ్యాలెట్ ఆఫ్ సాంగ్ బర్డ్స్ అండ్ స్నేక్స్ అనే మూవీ వచ్చింది. ఈ మూవీ ద హంగర్ గేమ్స్ కి సీక్వెల్ కాదు, ప్రీక్వెల్. అంటే ఆ స్టోరీ కన్నా ముందు జరిగేది అనమాట. అంటే ప్రీవియస్ మూవీస్ కన్నా ముందు జరిగేది. అండ్ ఈ మూవీ కూడా పాత మూవీస్ లాగానే ఒక నవల ఆధారంగా తీశారు. అండ్ ఈ మూవీ తీసిన నవల్ సేమ్ ఇదే నేమ్ తో ఉంటది. ద బ్యాలెట్ ఆఫ్ సాంగ్ బర్డ్స్ అండ్ స్నేక్స్ నవల నుంచే తీసుకున్నారు. అండ్ ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే, ప్రెసిడెంట్ గా ఉన్న స్నో తన యంగ్ ఏజ్ లో, అంటే తన 18 years ఉన్నప్పుడు 10th హంగర్ గేమ్స్ జరుగుతాయి. ఆ హంగర్ గేమ్స్ లో డిస్ట్రిక్ట్ 12 నుంచి వచ్చిన లూసీ గ్రే బర్డ్ అనే అమ్మాయికి స్నో మెంటర్ గా ఉంటాడు. అక్కడి నుంచి స్నో ఆ పానెన్స్ పొలిటికల్ కెరీర్ ని స్టార్ట్ చేస్తాడు. అండ్ ఈ మూవీకి మెయిన్ క్యారెక్టర్స్ అయిన స్నో క్యారెక్టర్ అండ్ లూసీ గ్రే క్యారెక్టర్సే ఈ మూవీకి పెద్ద పాజిటివ్. వాళ్ళ యాక్టింగ్ గానీ, వాళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ గానీ చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ లూసీ గ్రే క్యారెక్టర్ చేసిన అమ్మాయి రేచల్, రియల్ సింగర్. ఆ సాంగ్స్ కూడా ఈ మూవీకి పెద్ద పాజిటివ్. యాక్చువల్ గా ఆమె క్యారెక్టర్ కూడా అదే మూవీలో. ఆ డిస్ట్రిక్ట్ 12 నుంచి వచ్చిన ఆ అమ్మాయి సింగర్. అండ్ ఈ మూవీలో ఆ హంగర్ గేమ్స్ లో గెలవడానికి లూసీ గ్రే అండ్ స్నో మధ్య జరిగే ఇంటరాక్షన్ గానీ, ఆ డ్రామా గానీ, అండ్ లూసీ గ్రే పడే ఆ స్ట్రగుల్ గానీ విన్ అవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి మూవీలో. అండ్ ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది న్యూటన్ హవర్డ్. చాలా అంటే చాలా డెప్త్ ఇచ్చారు మూవీకి. ఆ సీన్ కి తగ్గట్టుగా, ప్లాట్ కి తగ్గట్టుగా ఉంటుంది మ్యూజిక్. అండ్ యాక్చువల్గా ఈ మూవీ 600 pages ఉన్న బుక్ నుంచి తీసుకున్నారు. అందుకే ఈ మూవీ అంతకు ముందున్న మూవీస్ కంటే కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటుంది. అరౌండ్ 2 hours 45 minutes ఉంటుంది. అండ్ మెయిన్ స్టోరీకి దీంట్లోకి చిన్న చిన్న చేంజెస్ చేసినా గానీ అవి పెద్ద నోటీసబుల్ అవ్వవు. అండ్ అలాగే ఆ బుక్ లో లాగానే ఇక్కడ కూడా సేమ్ 3 parts ఉంటాయి మూవీలో. ద మెంటర్, ద ప్రైజ్, ద పీస్ కీపర్ అని చెప్పి. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన డీన్ గానీ, టైగ్రస్ కానీ, అండ్ రిమైనింగ్ క్యాస్ట్ కూడా ఈ మూవీకి చాలా డెప్త్ ని ఇచ్చారు. అండ్ కెప్టెన్ ఆఫ్ ది మూవీ డైరెక్టర్ ఫ్రాన్సిస్ లారెన్స్. యాజ్ యూజువల్ సేమ్ తన మూవీస్ లానే ఆ అడ్వెంచర్ ని, ఆ డ్రామాని, ఆ ఫ్యాంటసీని చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ క్లైమాక్స్ కూడా ఒక హైతో ఎండ్ చేస్తారు. అండ్ ఈ మూవీ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుద్ది. ఈ హంగర్ గేమ్స్ సిరీస్ లో వచ్చిన అన్నిటిలో టాప్ అని చెప్పలేం గానీ, బట్ సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ లో ఖచ్చితంగా ఉంటది. ఈ మూవీ సిరీస్ లో నెక్స్ట్ మూవీ ద హంగర్ గేమ్స్ సన్ రైజ్ ఆన్ ద రిప్పింగ్ అని 2026లో వస్తుంది. అండ్ ఈ బ్యాలెట్ ఆఫ్ సాంగ్ బర్డ్స్ అండ్ స్నేక్స్ అనే మూవీ అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.